హాయ్, దిస్ ఈజ్ అప్పలనాయుడు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్. మనకి డిసీజెస్ కంటిన్యూషన్లో ఇప్పుడు మనం వైరస్ వ్యాధులు కంటిన్యూషన్లో ఉంది. ఇంకా వైరస్ వ్యాధులుగా చెప్పుకుంది ఎయిడ్స్ అండ్ రోట్ డయేరియా. ఆ డిసీజెస్ గురించి కంటిన్యూషన్ అయితే బ్యాక్టీరియా డిసీజెస్ గురించి మనం చెప్దాం. మన సబ్స్క్రైబర్స్ మహేంద్ర నాలెడ్జ్ క్యాప్సూల్స్ నుండి సబ్స్క్రైబర్స్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అది మాకు ఎంతో ఉత్సాహంగా ఉందండి. అయితే మనకి ఇప్పుడు 600కి దగ్గరలో ఉంది. చాలా స్పీడ్గా పెట్టిన మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తక్కువ సమయంలోనే మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీరంతా ఏం చేయాలంటే మనకి స్టేటస్ల ద్వారా కానీ లేదంటే ఇలా యూట్యూబ్ ద్వారా కానీ వెళ్తున్నటువంటి చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు, నోట్స్ రాసుకుంటున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. లైక్లు కూడా చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆ నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూగా మా యొక్క వీడియో అప్లోడ్ చేయగానే మీకు మీ మొబైల్లోకి నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఏంటనేది మీకు తెలిసి వెంటనే ఓపెన్ చేసి లేకపోతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని లేదంటే చూడడం అనేది జరుగుతుందండి. అది మనకి యూజ్ఫుల్ అనమాట. సబ్స్క్రైబ్ బటన్ గంట లేదా సబ్స్క్రైబ్ బటన్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ నోటిఫికేషన్స్ అనేవి మీకు ఈజీగా వస్తాయి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అది ఇప్పుడు వైరస్ వ్యాధుల గురించి చెప్పుకున్నట్లయితే ఎయిడ్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వైరస్ డిసీజెస్. అయితే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఎయిడ్స్ వ్యాధి అనేది చూసుకున్నట్లయితే ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ లేదా రిట్రోవైరస్ ద్వారా రావడం అనేది జరుగుతుందండి. అయితే దీనికి ఒక నిర్దిష్టమైన బహురూపకత, ఓకేనా? దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం లేకపోవడం వల్ల కొద్ది క్షణాలలోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఇది ఎలా మారిపోతుందంటే తన ఆకారాన్ని అనేక రూపాలలోకి మార్చుకుంటుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే దీనికి నిర్దిష్టమైనటువంటి ఒక వ్యాక్సిన్ అనేది మనం కనిపెట్టలేకపోయాం అనమాట. నిర్దిష్టమైనటువంటి ఒక వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడం వల్ల దీనికి ప్రజెంట్ 100% క్యూర్ చేసినటువంటి మెడిసిన్ అనేది మనం ఇంకా కనుగొనలేదు. దీనికి ఏం చెప్పాను, తాత్కాలికంగా దానిని నిద్రావస్థలోకి పంపడం కానీ, చూడండి అజిటోగుడిన్ అజిటోథైమిడిన్ అనే డ్రగ్స్ ద్వారా ఈ రెండు అజిటోగుడిన్ అండ్ అజిటోథైమిడిన్ అనే ఈ రెండు డ్రగ్స్ ద్వారా దాన్ని ఒక థెరపీ రూపంలోకి మార్చి ఆ హెచ్ఐవి వైరస్ అనేది ఒక మత్తులోకి తీసుకెళ్లేటట్టు చేస్తుందండి. దానివల్ల దాని యొక్క రీప్రొడక్షన్ సిస్టాన్ని తను ఆపుకుంటుంది. వ్యాధి యొక్క వ్యాప్తి తగ్గుతుంది. వ్యాధి యొక్క వ్యాప్తి తగ్గి దాని యొక్క సిమ్టమ్స్ అనేవి అలాగా తగ్గడం వల్ల ఆ యొక్క జీవి యొక్క లైఫ్ టైం అనేది, మన హ్యూమన్ యొక్క లైఫ్ టైం అనేది పెరగడానికి అవకాశం ఉంది. హెచ్ఐవి వచ్చిన 5 yearsలో చనిపోవాల్సిన వాళ్ళు 20 years లేదా 15 years లేకపోతే 30 years వరకు కూడా బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ట్యాబ్లెట్స్ని మనకి ఏం చేస్తారంటే గవర్నమెంట్ అనేది ఫ్రీ సప్లై చేస్తుందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి టెస్టులు చేసుకొని మన నిర్ధారణ అయిన తర్వాత మనం కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ మనకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, అయితే మరి హెచ్ఐవి వైరస్ అంటే అందరికీ తెలిసిందే. చూడండి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండి. హెచ్ఐవి అంటే అబ్రివేషన్ ఏంటంటే ఈ వైరస్ అనేది మానవుని యొక్క తెల్ల రక్త కణాలు ఉంటాయి కదా, తెల్ల రక్త కణాల్లో లింపోసైట్స్ ఉంటాయండి. తెల్ల రక్త కణాలలో T4 లింపోసైట్స్ పైన అవి మనకి ఏం చేస్తాయంటే మనకి తెల్ల రక్త కణాలలో రక్షక బొట్లు అని చెప్పాం కదా, ద పోలీస్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అని చెప్పాం కదా. ఆ రక్షక బొట్టుల్లో ఇవి వాటిపైన యుద్ధం చేసి మన బాడీలో యాంటీబయాటిక్స్ యాంటీబాడీస్ని
పెరగకుండా వాటిని నాశనం చేస్తుందండి. అందువల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల మనకి ఏ వ్యాధి అయినా, వాతావరణానికి తగినట్టు ఏ వ్యాధి అయినా మన బాడీలో వచ్చి అది మళ్ళీ రిమూవ్ అవ్వడానికి అవకాశం లేకుండా చేసే వైరస్ ఏదంటే హెచ్ఐవి వైరస్ అండి. హెచ్ఐవి వైరస్ అనేది మళ్ళీ ఎయిడ్స్గా మారుతుందండి. ఎప్పుడు ఎయిడ్స్ అనేది డిసీజ్ అండి. ఎయిడ్స్ అనేది డిసీజ్, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్స్ సిండ్రోమ్. ఇదేం చేస్తుంది? ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ వస్తుంది, తర్వాత ఎయిడ్స్ వ్యాధిగా మారుతుంది. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ మారుతుందండి. ఇక్కడ నుండి ఈ వ్యాధి లక్షణాలు అనేవి మనకి బయటకు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఏమిటంటే మనకి విపరీతమైనటువంటి తలనొప్పి రావడం కానీ, అలాగే సాధారణ ఉష్ణోగ్రత కంటే, సాధారణ ఉష్ణోగ్రత కంటే కొంచెం ఉష్ణోగ్రత వేడిగా ఉండడం కానీ, మోషన్స్ ఎక్కువగా అవ్వడం వల్ల కానీ, ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, జలుబు కానీ జ్వరం కానీ ఏదైనా ఒక డిసీజ్ వచ్చిందంటే అంత వేగంగా తగ్గకుండా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఓకేనా? ఇది ఒక ఎస్టీడీ అండి. ఎస్టీడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో ఇది కూడా ఒకటండి. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఓకేనా, లైంగిక వ్యాధుల్లో ఇది ఒకటి. ఇది ఎలా వస్తుందంటే రక్త మార్పిడి ద్వారా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండ్ మదర్ నుండి బేబీకి రావడం, అంటే మిల్క్ ద్వారా. మదర్ యొక్క మిల్క్లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది, బేబీకి రావడం అనేది జరుగుతుంది. అండ్ సెక్షువల్ ట్రాన్సాక్షన్ డిసీజెస్ అండి, లైంగిక వ్యాధి అండి. ఓకేనా? ఎందుకంటే ఇది వీర్య కణాలలో, స్పెర్మ్లో ఉండడం అనేది జరుగుతుందండి. ఈ వైరస్ అనేది అసలు ఇది ఎక్కడ ఉంటుందంటే లాలాజలంలో కూడా ఉంటుందండి. హెచ్ఐవి ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి లాలాజలంలో కూడా ఉంటుంది, అలాగే బ్లడ్లో ఉంటుంది, అలాగే స్పెర్మ్లో ఉంటుంది. ఇది మన బాడీ నుండి వచ్చినటువంటి లిక్విడ్ రూపంలో ఎక్కడున్నా కానీ హెచ్ఐవి వైరస్ అనేది ఉంటుందండి. ఓకే? అందువల్ల ఈ విధంగా ఇది స్ప్రెడ్ అయ్యింది. ఇది అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. ఓకేనా? ఇది అంటువ్యాధి కాదు, కాకపోతే అంటించుకుంటే వస్తుందన్నమాట. అంటువ్యాధి ఏంటంటే మన ప్రమేయం లేకుండా కూడా రావచ్చు, బట్ ఇది ఏంటంటే మన ప్రమేయం ఉంటేనే వస్తుందండి. ఓకేనా? ఇది దీని గురించి హెచ్ఐవి వైరస్ గురించి ఇంకా చెప్పాలనుకుంటే దీని గురించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇలా చూసుకున్నట్లయితే మన దేశంలో మొదటిసారిగా అసలు ప్రపంచంలోనే ఎప్పుడు గుర్తించారు అంటే 1981లో యుఎస్ఏలో మొదటి కేసుని గుర్తించడం అనేది జరిగిందండి. 1981 యుఎస్ఏ అమెరికాలో మొట్టమొదటి ఎయిడ్స్ లేదా హెచ్ఐవి వ్యాధిగ్రస్తుని గుర్తించడం అనేది జరిగిందండి. అక్కడ ఏంటి సిడిసి అనే సంస్థ గుర్తించడం అనేది జరిగిందండి. ఓకేనా? సిడిసి అంటే సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అనే సంస్థ దీని యొక్క మొట్టమొదటిసారిగా 1981లో హెచ్ఐవి వ్యాధిగ్రస్తుని గుర్తించడం అనేది జరిగింది. మరి మన దేశంలో చూసుకున్నట్లయితే 1986 సంవత్సరంలో చెన్నైలోన గుర్తించడం అనేది జరిగిందండి. భారతదేశంలో అయితే 1986 చెన్నైలో గుర్తించడం అనేది జరిగిందండి. ఆ తర్వాత నుండి మన దేశంలోనే అలా వ్యాధిగ్రస్తులు రావడం అనేది, అలాగే మన జాతీయ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో జాతీయ గణాంకాల సంస్థ ఏదంటే నాకో అనేది ఏం చేస్తుందంటే ఎయిడ్స్ వ్యాధి యొక్క గణాంకాలను చేస్తుందండి. గణాంకాలు అంటే ప్రతి సంవత్సరము దీని యొక్క వ్యాప్తి ఎలా ఉంది, ఎయిడ్స్ వ్యాధి యొక్క వ్యాప్తి ఎలా ఉంది అంటే ఇది ఏ సంవత్సరంలో ఎంత వేగంగా పెరుగుతుంది, లేకపోతే ఏ వయసులో పెరుగుతుంది, స్త్రీలలో ఎక్కువగా పెరుగుతుందా, లేకపోతే టీనేజర్స్లో ఎక్కువగా పెరుగుతుందా అనేసి ప్రతిదీ గణాంకాలు చేసుకుని దానికి నివారణ చర్యలని చేస్తున్నాయి. చూడండి, నాకో అనేది ఇలా బెల్ట్ ఇలాంటి ఈ సింబల్తో
ఉంటుందండి. ఈ సింబల్తో ఉంటూ మనకి నాకో అనేది మనకి ఎక్కువగా బస్ స్టాపుల్లో కానీ రైల్వే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువగా ఇది అవేర్నెస్గా మనకి కనిపిస్తుందండి. నాకో అంటే ఏంటంటే చూడండి, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఏం చేస్తుందంటే దీని యొక్క ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉందండి. ఢిల్లీలో ఉండడం అనేది జరిగిందండి. ఈ నాకో అనేది ఏం చేస్తుంది, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎయిడ్స్ వ్యాధి యొక్క గణాంకాలను సేకరించే సంస్థ పేరు ఏదంటే నాకో అండి. దీని యొక్క మడత పెట్టిన రిబ్బన్ ఆకారంలో దీని యొక్క సింబల్ ఉంటుంది, దాని మీద రాసుకుని ఉంటుంది. ఇలా నాకో అని కూడా రాస్తూ ఉంటుంది, రిబ్బన్ మీద నాకో అని రాస్తూ ఉంటుందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయము ఢిల్లీలో ఉందండి. ఓకే, చూసుకున్నట్లయితే 2005 సంవత్సరంలో దీనికి ఆశ అనే ఒక జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్లో భాగంగా ఆశా వర్కర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మన భారత ప్రభుత్వం. ఇప్పుడు 2005 ఆశా వర్కర్స్ అండి. ఆశా వర్కర్స్ అంటే యాక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. ఓకేనా, అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు అనే ఒక కొంత ఆశా వర్కర్స్ అని ఉన్నారు కదండి. వీళ్ళు ఏం చేస్తారంటే గ్రామీణ ప్రాంతంలో ఈ ఎయిడ్స్ వ్యాధి యొక్క వ్యాప్తి అవేర్నెస్ కోసం వీళ్ళని నియమించడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి గ్రామంలోకి వెళ్ళి హెచ్ఐవి టెస్టులు ఫ్రీగా చేయడము, అలాగే ఈ ఎయిడ్స్ వ్యాధి యొక్క వ్యాప్తి జరగకుండా వాళ్ళకి సరైన మంచి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఒక బ్లడ్ అనేది మనకి ఎక్కడైనా ఒకరి బ్లడ్ని కూడా, అంటే ఉదాహరణకి మన పల్లెటూరులో చూసుకున్నట్లయితే బార్బర్స్, ఈ మంగళ వాళ్ళు ఏం చేస్తారు, బార్బర్స్ ఈ సేవింగ్ చేయడం ద్వారా ఆ బ్లేడ్ కొనుక్కున్నటువంటి బ్లడ్ అదే బ్లేడ్ మార్చుకున్న ఒకరికి చేయడం ద్వారా అది ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. వారిపైన ఎక్కువగా అవేర్నెస్ చేయడం. అలాగే సెక్షువల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్, అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు ఎక్కువ మందితో సెక్స్ చేయడం వల్ల ఈ యొక్క ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. దానికి సరైన మార్గాలు, ఓకేనా, దానికి సరైన మార్గాలు కండోమ్స్ ఇలాంటివి నిరోధాలు వాడడం అనేది మంచిదని, అలాగే తల్లి నుండి పిల్లకి, అంటే ఒకరి తల్లి ఎయిడ్స్ వ్యాధి ఎవరి పాలు ఏ బేబీ పాలు ఒకరి నుండి ఇంకొకరు పెట్టిన, ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి ఉందనుకోండి, మన పల్లెటూళ్ళలో ఒకప్పుడు ఏం చేసేవారు, ఈ తల్లి దగ్గర పాలు అంటే వేరే వాళ్ళకి ఆకలి సహాయం కోసం వేరే పిల్లలకి పాలు ఇవ్వడం, అలా చేయడం వల్ల ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా గ్రామీణ విలేజ్ లెవెల్స్లో ఈ ఆశా వర్కర్స్ అనేది అవేర్నెస్ చేస్తూ, అలాగే టెస్టులు చేస్తూ, ఒకవేళ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే వారిని సరైన గైడెన్స్ ఇస్తారు. మెంటల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తూ మీకేం భయం లేదు, దీనికి ప్రభుత్వాల నుండి అనేక ఫెసిలిటీస్ సదుపాయాలు ఉన్నాయనేసి వాళ్ళకి అవేర్నెస్ చేస్తూ ధైర్యం చెప్తూ వాళ్ళని ఒక సమాజం తక్కువ చూపు చూడకుండా మంచి మార్గంలో నడిచేటట్టు ఈ ఆశా వర్కర్స్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. ఆ విధంగా వచ్చినటువంటి ఈ యొక్క ఉద్యోగాల పేరు ఏంటంటే ఆశా వర్కర్స్ అండి. 2005 ఆశా. అబ్రివేషన్ ఏంటంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. గ్రూప్ డిలో అడిగాడండి ఇది. గ్రూప్ డిలో ఆర్ఆర్బిలో దీని యొక్క అబ్రివేషన్ అనేది అడగడం అనేది జరిగిందండి. చూసుకున్నట్లయితే ఇలా ఎయిడ్స్ వ్యాధి గురించి కంప్లీట్ సమాచారం అనేది ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డయేరియా. ఈ డయేరియా చూసుకున్నట్లయితే ఇది రోటా వైరస్ నుండి వస్తుందండి. ఈ రోటా వైరస్ నుండి మనకి మానవుల్లోకి డయేరియా అనేది వస్తుందండి. డయేరియా అంటే ఏంటంటే కంప్లీట్గా వాంతులు విరేచనాలు.
ఇది దేని ద్వారా వస్తుందంటే కలుషిత ఆహారము ప్లస్ నీరు ద్వారా రావడం అనేది జరుగుతుంది. అందులోని ఈ వైరస్ అనేది వ్యాప్తి చెంది జరుగుతుందండి. మనకి WHO అత్యంత ప్రమాదకరమైన వ్యాధి చిన్నపిల్లల్లో, ఓకేనా, 10-12 సంవత్సరాల లోపు పిల్లల్లో 12 సంవత్సరాల లోపు పిల్లల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించింది ఏదంటే డయేరియా. WHO ఏం చెప్పిందంటే, చెప్పాను కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇదేంటిది ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఎపిడమిక్ ఏది, పాండమిక్ ఏది, అలాగే ఇలాంటి వ్యాధులు ఏది అనేది, డేంజరస్ వ్యాధులు ఏవనేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తించి చెప్పే సంస్థ ఏదంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది. దీన్ని 1948 ఏప్రిల్ 7వ తేదీన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏప్రిల్ 7వ తేదీ అనేది ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారని కూడా చెప్పడం అనేది జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలాంటి ఈ సంస్థ UNO బ్రాంచ్ ఇది ఏం చేస్తుందంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్లో, చిన్నపిల్లల్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏది అంటే డయేరియాగా చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు చనిపోవడం, డీహైడ్రేషన్ అయ్యి చనిపోవడం అనేది జరిగిందని WHO ప్రకటన ఇవ్వడం అనేది జరిగింది. దీని యొక్క వైరస్ పేరు ఏదంటే రోటా వైరస్ అండి. మేజర్గా మనం వైరస్కి సంబంధించినటువంటి వ్యాధులు అనేది కంప్లీట్గా చెప్పుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాక్టీరియా డిసీజెస్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని ఎక్కడంటే 1981 అమెరికాలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది, గుర్తించడం అనేది జరిగింది. గుర్తించవలసిన సంస్థ ఏది అంటే CDC, సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్, ఓకేనా, ఆ యొక్క సంస్థ చేసింది. మన భారతదేశంలో అయితే 1986 చెన్నైలోన గుర్తించడం అనేది జరిగింది. ఎయిడ్స్ యొక్క దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 1 అండి. ఎయిడ్స్ వ్యాధి యొక్క దినోత్సవం డిసెంబర్ 1న ఎయిడ్స్ వ్యాధి పైన అవేర్నెస్ ప్రోగ్రాలు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ దినోత్సవంగా గుర్తించడం అనేది జరిగిందండి. ఎయిడ్స్ దినోత్సవంగా గుర్తించడం జరిగిందండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ది డేలో డిసెంబర్ 1 ఎయిడ్స్ చాలా ప్రీవియస్ బిట్లో పెట్టేదంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల గురించి ఆ ఎయిడ్స్ అవేర్నెస్ దినోత్సవం లేదా ఎయిడ్స్ డే ఎప్పుడని అడిగారు అనుకోండి డిసెంబర్ 1 అండి. అదే మానవ హక్కుల దినోత్సవం అనుకోండి డిసెంబర్ 10 అండి. మానవ హక్కుల దినోత్సవం హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడంటే డిసెంబర్ 10 అండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 1 ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం, ఇదేమో హ్యూమన్ రైట్స్ డే కింద చెప్పడం అనేది జరుగుతుంది డిసెంబర్ 10. ఓకే, అలాగే ఎయిడ్స్ యొక్క గణాంకాల గురించి తెలియజేసే సంస్థ ఏది అంటే నాకో సంస్థ ఎయిడ్స్ యొక్క వ్యాధి యొక్క గణాంకాలపైన చెప్తుంది. ఆశా వర్కర్స్ అనేది 2005 ఆశా వర్కర్స్ అనేది వీళ్ళు గ్రామీణ లెవెల్లో ఏం చేస్తారంటే ఎయిడ్స్ పైన అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి దాని యొక్క సదుపాయాలను అందించడం అనేది జరుగుతుందండి. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే డయేరియా చూసుకున్నట్లయితే ఇది రోటా వైరస్ అనే వైరస్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత చిన్నపిల్లలకు వచ్చే డేంజరస్ డిసీజ్గా గుర్తించిన సంస్థ ఏదంటే WHO అనేది 1948 ఏప్రిల్ 7వ తేదీన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. స్విట్జర్లాండ్ జెనీవాలోన ఇది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందండి. మరి నెక్స్ట్ వైరస్ డిసీజెస్ అయిపోయి తర్వాత బ్యాక్టీరియా డిసీజెస్ చూసుకున్నామండి. బ్యాక్టీరియా డిసీజెస్ చూసుకున్నట్లయితే ముందు ఈ బ్యాక్టీరియా గురించి జస్ట్ ఇంట్రడక్షన్గా గత ప్రీవియస్లో అడిగినవి ఫర్దర్గా అడగబోయే ప్రశ్నలు మనం కొంచెం గెస్ చేసి చెప్తాం. ఇంట్రడక్షన్ పార్ట్గా చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాలో చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా చూసుకున్నట్లయితే
ద స్టడీ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. ఓకేనా, బ్యాక్టీరియాలజీ అంటారండి. బ్యాక్టీరియాని అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియాలజీ అంటారు. బ్యాక్టీరియాని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియాలజీ అంటారు. మరి మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాని కనుగొన్నది ఎవరు అనుకుంటే బ్యాక్టీరియాని కనుగొన్నది ఆంటనీ వాన్ లీవెన్హుక్. ఆంటనీ వాన్ లూవెన్హుక్ అనేవాడు 1674లో కనుగొనడం అనేది జరిగింది. ఎందుకు ఇతను ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ని కనుక్కున్నాడండి. మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ని ఎవరు కనుక్కున్నారంటే ఆంటనీ వాన్ లీవెన్హుక్కే మొట్టమొదటిసారిగా ఇతనే కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవుల్ని కనుగొనడం అనేది జరిగింది. అందువల్ల ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్ అంటారండి. అసలు మైక్రోస్కోప్ని కొనుక్కోవాలని ఆలోచన వచ్చిందే ఇతనికి, ఆంటనీ వాన్ లీవెన్హుక్కి. ఇతను 1674లో మనకి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవుల్ని కనుగొనడం అనేది జరిగింది. అందులో బ్యాక్టీరియాని ఇతను గుర్తించడం అనేది జరిగింది. మరి బ్యాక్టీరియా అని పేరు పెట్టింది అయితే ఎహ్రెన్బర్గ్ అండి. ఎహ్రెన్బర్గ్ అనే వ్యక్తి బ్యాక్టీరియా అని పేరు పెట్టాడండి. బ్యాక్టీరియా అని పేరు పెట్టడం అనేది జరిగిందండి. మరి బ్యాక్టీరియాల గురించి ఎందుకు ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్ అని అనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇతను కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులను కనుగొన్నాడు కాబట్టి. మరి సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే మైక్రోబయాలజీ అంటారు. సూక్ష్మజీవుల గురించి ద స్టడీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రోబయాలజీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు వీటి పరంగా చూసుకున్నట్లయితే మనకి ఈ బ్యాక్టీరియాల గురించి ఇంకా వాటి యొక్క ప్రాముఖ్యత గురించి ఎవరు చెప్పారంటే లూయి పాస్చర్ అండి. లూయి పాస్చర్ అండ్ రాబర్ట్ కోచ్ అనే వ్యక్తులు, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే బ్యాక్టీరియా యొక్క ప్రాముఖ్యతను చెప్పారండి. ఇతను ఓన్లీ బ్యాక్టీరియాను కనుగొన్నాడు. అలాగే ఎహ్రెన్బర్గ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే దీనికి ఒక బ్యాక్టీరియా అనే నామకరణం చేశాడు. తర్వాత చూసుకున్నట్లయితే లూయి పాస్చర్ అండ్ రాబర్ట్ కోచ్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే, లూయి పాస్చర్ అంటే మనకి పాస్చరైజేషన్, మన పాల గురించి చెప్పినప్పుడు న్యూట్రిషన్ లెసన్లో పాల గురించి చెప్పినప్పుడు ఇతని గురించి చెప్పాం. లూయి పాస్చర్ అనేవాడు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఒక పెయింటర్ అన్నమాట. ఈ పెయింటర్ అనేవాడు ఏం చేశాడంటే సూక్ష్మజీవులను కనుగొనడం, శుక్రకణాన్ని కనుగొనడం, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వీటిని కనుగొన్నాడు. కాబట్టి ఇతను పాస్చరైజేషన్ అనే ఇతని పేరు మీదుగా పాలు నిల్వ చేసే పద్ధతుల్ని కనుగొనడం అనేది జరిగింది. ఇతను ఏం చేశాడంటే బ్యాక్టీరియా యొక్క ప్రాముఖ్యత అదే, ఎందుకంటే ఇందులో ఏముంది, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంది. సో అందువల్ల బ్యాక్టీరియా పరంగా ఇతను ఎక్కువగా బ్యాక్టీరియాల పైన ప్రయోగాలు చేసి వాటిపై ప్రాముఖ్యతని వివరించిన వ్యక్తులు ఎవరంటే లూయి పాస్చర్ అండ్ రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి కూడా ఈ యొక్క దీని గురించి ఎక్కువగా చెప్పడం. అందుకే ఈ రాబర్ట్ కోచ్ అనేవాడు ఏం చెప్పాడంటే జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ అని చెప్పాడు. ఏంటంటే క్రిమి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు అంటే రాబర్ట్ కోచ్. అంటే బ్యాక్టీరియాలు కానీ సూక్ష్మజీవులు కానీ క్రిములు మనకి ఎలాంటి వ్యాధుల్ని ఏ విధంగా కలిగిస్తాయని చెప్పిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ కోచ్. ఇతను జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ లేదా థియరీ ఆఫ్ జర్మ్స్ అనేసి చెప్పడం అనేది ఇతను క్రిమి సిద్ధాంతాలని ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి లూయి పాస్చర్ అనేవాడు అండ్ రాబర్ట్ కోచ్ అనేవాడు ఈ విధంగా చేయడం వల్ల లూయి పాస్చర్ అనేవాడు బ్యాక్టీరియాల గురించి చాలా ఎక్కువగా చెప్పడం వల్ల ది ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ
బ్యాక్టీరియాలజీ అని ఎవరిని అంటారంటే లూయి పాశ్చర్ని అనడం అనేది జరుగుతుందండి. చూడండి, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్ అని ఎవరంటారంటే ఆంటోనీ వాన్ లీవెన్హుక్. అలాగే ఇతన్ని ద మోడర్న్ మైక్రోబయాలజీ అని కూడా అంటారండి. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ని ఏమంటారంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైక్రోబయాలజీ. ఎందుకంటే ఇతను సూక్ష్మజీవులను, కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవుల్ని కనుగొనడం అనేది జరిగింది కాబట్టి ఇతనికి ఆ విధమైనటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియాల పరంగా ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనకి హాని చేస్తాయి, కొన్ని రకాల బ్యాక్టీరియాలు మనకి మంచి చేస్తాయండి. ఓకే, అందుకే ఈ బ్యాక్టీరియాలు అనేవి మనకి అటు శత్రువులుగాను ఇటు మిత్రువులుగాను ఉంటాయి. బ్యాక్టీరియాలు అనేవి చాలా యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. బ్యాక్టీరియా లేకపోతే మన మనుగడ లేదు అన్న స్థాయికి కూడా ఉంటాయి. అలాగే మనకు మనుగడ లేకుండా చేసే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయండి. అందువల్ల బ్యాక్టీరియాని ఏమంటారంటే మానవునికి శత్రువులుగాను మిత్రువులుగాను పిలిచే సూక్ష్మజీవులు ఏవంటే మన బ్యాక్టీరియాలు అండి. బ్యాక్టీరియాల్లో మంచి బ్యాక్టీరియాలు చూసుకున్నట్లయితే, ఎందుకంటే చెడు బ్యాక్టీరియా గురించి మనం వ్యాధుల గురించి చెప్తాం కాబట్టి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు గురించి చెప్తాం కాబట్టి ఇప్పుడు మంచి బ్యాక్టీరియాస్ గురించి తీసుకున్నాం. మనకి ఫ్రెండ్స్ బ్యాక్టీరియా పరంగా చూసుకున్నట్లయితే మనకు చెప్పాం గత క్లాసుల్లో చెప్పుకున్నట్లయితే ఏంది లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగ్గా మారుస్తుంది. అంటే ఏంటి, సంక్లిష్ట ఆహారాన్ని సరళాహార పదార్థంగా మారుస్తుంది. అది డైజెస్టివ్కి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మన బాడీలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి పాలను పెరుగ్గా మారుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే లాక్టోబాసిల్లస్ అనేది పాలను పెరుగ్గా మారుస్తుంది. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నైట్రో బ్యాక్టీరియా అండ్ అజిటో బ్యాక్టీరియా. చూడండి, ఈ నైట్రో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని, అంటే నత్రజని స్థాపనకు ఉపయోగపడేది ఏదంటే నైట్రో బ్యాక్టీరియా అండి. ఇదేం చేస్తుంది, మనకి మొక్కలకి కావాల్సినటువంటి ప్రాథమిక ఎరువులు ఏవంటే 3 అండి. పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్. ఈ 3 కూడా నైట్రేట్ రూపంలో ఉంటుంది. ఇవి ప్రాథమికంగా ముఖ్యంగా మొక్కలకి కావాల్సినటువంటి సహజ ఎరువులు. మరి నైట్రోజన్ అనేది ఒక్కోసారి నేలలో లేనప్పుడు కొన్ని రకాల మొక్కలు ఏం చేస్తాయంటే నత్రజని స్థాపన చేస్తాయండి. నైట్రేషన్ అని చేస్తాయండి. అవి ఏం చేస్తాయంటే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని పీల్చి ఈ సూక్ష్మజీవులు వేళ్ళ యొక్క పొడుపులలో ఉండి లేదా నేలలో ఉండి ఏం చేస్తుంటే వాతావరణంలో ఉన్న నత్రజనిని అవి ఆక్సిజన్గా, అప్పుడు మనం ఎలా ఆక్సిజన్ మన శ్వాసక్రియ జరపడానికి వాతావరణంలో ఆక్సిజన్ ఎలా పీలుస్తున్నామో అవి ఓన్లీ నత్రజనిని స్వీకరించుకొని వాటి యొక్క మనుగడని చేసుకొని వాటి యొక్క వ్యర్థాలను నైట్రేట్ల రూపంలో భూముల్లో వదిలేస్తుందండి. ఆ భూముల్లో వదిలేసినటువంటి నైట్రేట్లు అనేవి మొక్కలు ఎరువుగా తీసుకోవడం అనేది జరుగుతుందండి. అందువల్ల నైట్రో బ్యాక్టీరియా అనేది నత్రజని స్థాపనకి ఉపయోగపడుతుందండి. మరి అజిటో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే సహజ ఎరువులుగా ఉపయోగపడుతుందండి. సహజ ఎరువులుగా ఉపయోగపడుతుంది. ఇవి కూడా సేమ్ వాతావరణంలో ఉన్న నత్రజనిని తీసుకొని ఎరువుల రూపంలో నేలని సారవంతంగా చేసే బ్యాక్టీరియా అంటే నైట్రో బ్యాక్టీరియా, అజిటో. అండ్ రైజోబియం బ్యాక్టీరియా ఇదేం చేస్తుంది, రైజోబియం బ్యాక్టీరియా కూడా లెగ్యూమినేసి పప్పు జాతి మొక్కలు, లెగ్యూమినేసి లేదా పాబేసి అనే జాతి మొక్కలు ఉంటాయి కదా, పప్పు జాతి మొక్కల్ని లెగ్యూమినేసి అండ్ పాబేసి అనే మొక్క జాతుల నుండి వచ్చినటువంటి ఆ పప్పు మొక్కల్లో ఉన్నటువంటి వేలి యొక్క పొడుపుల్లో ఇవి స్థిర నివాసం ఉంటాయండి. నివాసం ఉంటూ వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని అవి స్వీకరించుకుని వాటి యొక్క వ్యర్థాలని
నైట్రేట్ల రూపంలో ఒక ఘన పదార్థంలోకి వాయు రూపంలో ఉండే వాటిని ఘన పదార్థాల్లోకి మార్చి మొక్కలకి ఎరువులుగా ఉపయోగపడుతుంది. అందుకే మనం ఏదైనా పంటలు వేసేటప్పుడు మనకి పొలాల్లో కానీ అలాగే మనం ఏదైనా పంట వేసే ముందుగా పొలాల్లో మినుములు కానీ పెసలు కానీ ఏవైనా పప్పు జాతులు, అలాగే మనకి పంట మార్పిడి కూడా జరుగుతుంది. పంట మార్పిడి ఎందుకు జరుపుతున్నారు? ఎందుకంటే సేమ్ ఇలాగే సహజ ఎరువులు మన ఏకదాటిగా జొన్న అంటే జొన్న వేసేయడం వల్ల అది ఒకే పంటని ఒకే నేలపై పండించడం వల్ల పంటలకు చాలా లాస్ అవుతుందండి. అవునా? ఇక్కడ చూసుకున్నట్లయితే పంట మార్పిడి చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక పప్పు జాతి అలాగే మామూలు ఇంకేదైనా ఫర్ ఎగ్జాంపుల్ పొలాల్లో చూసుకున్నట్లయితే వరిసేను వేస్తారు. వరిసేను వేసిన తర్వాత దమ్ములు చేసే ఒక నెల రోజుల ముందు సహజంగా గడ్డి పెరగకుండా ఉండడం కోసం ట్రాక్టర్తో దున్నుతారు. ట్రాక్టర్తో దున్నిన తర్వాత ఈ మినుములు పెసలు ఇవన్నీ వేస్తారండి. మినుములు పెసలు ఇలాంటివి జనుము ఇలాంటివి వేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ నైట్రోజన్ అనేది వాతావరణంలో నైట్రోజన్ సహజంగా నేలలోకి రావడం అనేది జరుగుతుంది. తర్వాత దమ్ము వచ్చే సమయానికి అంటే దమ్ములు అంటే వర్షాకాలం పడిన సమయానికి దున్నడం వల్ల ఆ యొక్క ఈ బ్యాక్టీరియా నత్రజని స్థాపన ముందుగానే మనం సహజ ఎరువును ముందుగానే ఏర్పాటు చేసుకొని 3 రోజులు పుల్లింప చేసి తర్వాత మనం చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ నేలలో ఆ నైట్రోజన్ నిల్వలు ఎక్కువగా ఉంటుంది. మనకి యూరియా ఇలాంటివి సహజ ఎరువులు అని రసాయన ఎరువులతో పాటు సహజంగా మన పొలాలలో ఎరువులను తయారు చేసే బ్యాక్టీరియా ఏముంటుందంటే రైజోబియం అనే బ్యాక్టీరియా ఉండడం అనేది జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైజోబియం బ్యాక్టీరియా చూసుకున్నట్లయితే అలాగే మనం పెద్ద పేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అండి. మన పెద్ద పేగులో ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ ఇవేం చేస్తాయంటే విటమిన్ B12, సయానికోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ K ఈ 3 రకాల మన ఇది మనకి ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటుందండి. ఓకేనా? మన యొక్క మానవ శరీరంలోన హెచ్చరీసియా ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటుందండి. హెచ్చరీషియో ఈకోలే అనే బ్యాక్టీరియా ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ లార్జ్ ఇంటెస్టైన్ మన పెద్ద ప్రేగులో ఈ బ్యాక్టీరియా ఉండడం అనేది జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే విటమిన్ B12, సయానికోబాలమిన్, ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ K ఇలాంటి విటమిన్లు మనం పోషకాల ద్వారా తీసుకుంటే ఆహారం ద్వారా తీసుకోలేనటువంటి లేకపోతే మనం బై మిస్టేక్ ఏదైనా ఆ పోషకాలు మనం తినే పదార్థాలలో ఇలాంటి విటమిన్ K కానీ లేదనుకోండి మన యొక్క పెద్ద పేగులోనే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన యొక్క మలాన్ని విషాజ్యాలని అది తింటూ తన విసర్జకం ద్వారా మనకేమవుతుందంటే B12, B9, K అనే విటమిన్లు మనకు అందిస్తుందండి. చూడండి, ఇవి మనకి సహజంగా ఈ బ్యాక్టీరియాలు అనేవి హాని చేయవు. అలాగే మన బాడీలో ఉండే లాక్టోబాసిల్లస్ అనే పాలలో ఉండే బ్యాక్టీరియా ఇదేం చేస్తుంది, పాలను పెరిగ్గా మారుస్తూ మనకి ఆహార పదార్థాన్ని మంచిగా సరళ పదార్థాలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇవేమో సహజ ఎరువులుగా ఉంటూ మనకి బ్యాక్టీరియాస్ అనేవి సహజ ఎరువులుగా ఉంటూ మానవాళికి ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇంక ఇవే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాలు ఇవి అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి బ్యాక్టీరియాస్. ఇంకా మనకి చూసుకున్నట్లయితే ప్రతి బ్యాక్టీరియాలు కూడా మనకి ఫ్రెండ్లీగా అంటే ఎవ్రీ బ్యాక్టీరియా కాదు కానీ కొన్ని బ్యాక్టీరియాలు అనేవి మనకి యూజ్ఫుల్ బ్యాక్టీరియాస్ గాను ఉపయోగపడుతున్నాయి. మరి నెక్స్ట్ శత్రు బ్యాక్టీరియాలు మనకి హాని చేసే బ్యాక్టీరియాలు మానవ మనుగడికి ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాల గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మరొకసారి రీకాల్. బ్యాక్టీరియాల గురించి అధ్యయనించే శాస్త్రాన్ని ఏమంటారంటే బ్యాక్టీరియాలజీ అంటారు. బ్యాక్టీరియాని మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరంటే ఆంటోనీ వాన్ లీవెన్హుక్. ఈ ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఏం చేశాడు, మొట్టమొదటిసారిగా మైక్రోస్కోప్ను ఫస్ట్ ఇతనే తీసుకున్నాడు. కొన్ని రకాలైనటువంటి కటకాల ద్వారా తయారు చేసుకున్న ఒకే ఒక కటకం ద్వారా కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు కనుగొన్నాడు. కాబట్టి ఇతను ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ
అని అంటారు. తర్వాత ఇతను ఏం చేస్తారంటే ఆ బ్యాక్టీరియా పేరు మాత్రం పెట్టలేదు. ఆ పేరు పెట్టినవాడు అంటే ఎహ్రెన్ బర్గ్ అనే వ్యక్తి పెట్టాడు. లూయి పాస్చర్ అండ్ రాబర్ట్ కోచ్లు ఏం చేశారంటే బ్యాక్టీరియా యొక్క ప్రాముఖ్యతను చెప్పి రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే మనకి జర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ అనే ఒక సిద్ధాంతాన్ని పెట్టి మానవులకి బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అనేవి ఏ విధంగా వ్యాధులు కలిగిస్తున్నాయి అనేది అతను సిద్ధాంతాన్ని రాస్తే ఆ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని మనం పాథాలజీని డెవలప్ చేయడం అనేది జరిగిందండి వ్యాధుల గురించి. అలాగే మనకు వాళ్ళకి ఎంతో మిత్రువులుగా ఉపయోగపడే బ్యాక్టీరియాలు లాక్టోబాసిల్లస్, నైట్రోబ్యాక్టీరియా అండ్ రైజోబియం బ్యాక్టీరియా, యాక్చురీసియా ఈకోలై అనే బ్యాక్టీరియా. అలాగే మనకి సేమ్ నెమరవేయ జంతువుల్లో కూడా కొన్ని రకాల బ్యాక్టీరియా రూమినెంట్స్లో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ని విడుదల చేసి సెల్యులోజ్ అనే పిండి పదార్థాన్ని డిస్మెంటల్ చేయడానికి ఉపయోగపడుతుంది, సరళ పదార్థాలుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా నెమరవేయ జంతువుల్లో కూడా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలు అనేవి ఉంటూ మనకి ఎంతో యూజ్ఫుల్గా పనిచేస్తాయి. ఓకే, మరి ఇప్పుడు మనం అంతవరకు మిత్రు యొక్క బ్యాక్టీరియాల గురించి చెప్పుకున్నాం. మరి శత్రు బ్యాక్టీరియాల గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకున్నాం. బ్యాక్టీరియా వ్యాధులు.